హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అటవీ శాఖ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి శాలరీస్ వచ్చేసి మంత్లీ 20,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అయితే ఇస్తారు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఒక నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చేసి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఇచ్చారు. చూసుకున్నట్లయితే ఒక వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు ఒక పోస్ట్లకి అయితే మనం చూసుకోవచ్చు అనమాట. డీటెయిల్స్ ఏమి అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఇక్కడ అఫీషియల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వివిధ పొజిషన్ విధానంలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక ప్రాజెక్ట్ ఏరియాకి సంబంధించి పొజిషన్కి సంబంధించి నెంబర్ ఆఫ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మనకి మంత్లీ ఇన్కమ్ ఏం ఉంటుంది, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఫ్రెష్ వాటర్ ఎకో టెక్నాలజీకి సంబంధించి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి పొజిషన్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఒక జాబ్ వచ్చినట్లయితే మనకి మంత్లీ 20,000 శాలరీస్తో పాటు మనకి హౌస్ రెంట్ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అయితే మనకి పే చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి బ్యాచిలర్ డిగ్రీ మినిమం 60% బ్యాచిలర్ డిగ్రీ చేయాలి. ఇక ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగంలో కానీ ఫారెస్ట్, బాటనీ, జియాలజీ, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ యొక్క విభాగాల్లో వచ్చేసి మనకి ఒక బ్యాచిలర్ డిగ్రీ 60% మార్క్స్తో పాస్ అయినట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ వాటర్ ఎకాలజీ హెర్పటోజాలజీకి సంబంధించి మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి 3 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి ఒక జాబ్ వచ్చినట్లయితే 31,000తో పాటు మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి వచ్చేసి మనకి ఈ యొక్క మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి 60% మార్క్స్తో. ఈ యొక్క జియాలజీ, బాటనీకి సంబంధించి మనకి ఒక లైఫ్ సైన్స్కి సంబంధించి విభాగంలో మనకి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అదే మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్కి వచ్చేసి మనకి శాలరీస్ అయితే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 20,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్, దాంతోపాటు బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేయాలి. ఓకేనా. వివిధ విభాగాలలో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఇక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి మనకి 31,000 మంత్లీ 31,000 శాలరీస్తో పాటు మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా రావడం జరుగుతుంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి వచ్చేసి మనకి 20,000 ప్లస్ మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్ అసోసియేట్ దానికైతే మనకి ఒక మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి మనకి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 60% మార్క్స్తో మనం పాస్ అయినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. వివిధ విభాగాల్లో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాలి. ఓకేనా. పూర్తిగా ఫిలప్ చేసేసి చదివి ఫిలప్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఒక ఏ కేటగిరీ అని చెప్పేసి మొత్తం సిగ్నేచర్ చేసేసి మనకి ఒక అప్లికేషన్ ఫామ్ని అయితే మనము ప్రింట్అవుట్ తీసుకొని ఫిలప్ చేసుకున్న తర్వాత మనకి ఒక అప్లికేషన్ ఫామ్ని ఎన్వలప్ కవర్లో పెట్టి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్లో పెట్టేసి మనకి టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసేసి మనకి ఫిబ్రవరి 20 ఉంది కదా, ఇక ఫిబ్రవరి 20 5:30 PM లోపల అయితే ఒక పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఒక అడ్రస్కి మనం పంపించాలి అని చూసుకున్నట్లయితే ఎన్వలప్ కవర్ తీసుకుంటాం కదా, టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసేసి
ఇక్కడ ఈ యొక్క అడ్రస్ ఇచ్చారు కదండి, ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ఇక్కడ 2 అడ్రస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఈ యొక్క 2 అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది అనమాట. మన అప్లికేషన్ ఫామ్, అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ప్రతి ఒక్క జిరాక్స్ పైన సిగ్నేచర్ చేసేసి ఒక డీడీ తీయాల్సి ఉంటుంది అనమాట. అది కూడా మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 500 అయితే తీయవలసి ఉంటుంది డీడీ. మిగతా క్యాండిడేట్స్కి అయితే ఒక 100 రూపీస్ అయితే మనము డీడీ తీసి ఒక అప్లికేషన్ అయితే మనం పంపించవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 500 అయితే చేయాలి జనరల్ కేటగిరీ వాళ్ళు. మిగతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే, నాన్ జనరల్ కేటగిరీ వాళ్ళైతే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. డీడీ తీసి మనకి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఈ యొక్క అమౌంట్ పే చేసి ఏ ఒక్క పేరు మీద తీయాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, అకౌంట్ నెంబరు, మనకి డీటెయిల్స్ అయితే బ్రాంచ్ నెంబరు, అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్ అన్ని డీటెయిల్గా ఇచ్చారు. ఈ యొక్క పేరు మీద అయితే మనం డీడీ తీసి ఒక డీడీ ఫాము, అప్లికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫాము, అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ప్రతి జిరాక్స్ పైన సిగ్నేచర్ చేసుకొని అన్ని ఎన్వలప్ కవర్ పెట్టేసుకొని 2 అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసేసి ఈ యొక్క 2 అడ్రస్కి అయితే మనము పంపించవలసి ఉంటుంది అనమాట. ఎప్పుడు లోపల అంటే మనకి ఫిబ్రవరి 20 లోపల అయితే ఒక పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్ట్లకి అయితే అప్లై చేసుకోండి. ఎవరికైనా మిస్ చేసుకోకండి. మనకి మంచి శాలరీస్ ఉన్నాయి. ఈ యొక్క దీనికి వచ్చేసి మనకి కాంట్రాక్ట్ విధానంలో అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కాంట్రాక్ట్ విభాగంలో అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. 30 ప్రాజెక్ట్ పర్సనల్కి సంబంధించిన ఒక వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని అప్లై చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ కూడా స్టార్టింగ్లో ఉందని చెప్పాను కదండి, ఇక్కడ చూడండి. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏంది, ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళైనా చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే వాట్సాప్ ఛానల్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అందులో అయితే జాయిన్ అవుతే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి ఈ యొక్క వీడియో అయితే ప్రమోట్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.